డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ రాజేందర్ నగర్ లోని ఐఏఎస్ అకాడమీ వరద నీటిలో మృతి చెందిన తానియా సోని బీహార్ వాసిగా గుర్తించారు. ఆమె తండ్రి విజయ్ కుమార్ తెలంగాణ సింగరేణిలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. కాగా తానియా మృతదేహం భద్రపరిచిన ఆర్ఎంఎల్ ఆసుపత్రికి ఆమె తల్లిదండ్రులు చేరుకున్నారు. తానియా సోని మృతదేహాన్ని బీహార్ కు తరలించనున్నారు. తానియా సోని మృతిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోనియా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అటు అకాడమీ ప్రమాద ఘటనలో మృతి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు డాల్విన్, శ్రేయ తల్లిదండ్రులు మార్చురికి చేరుకున్నారు. కేరళ విద్యార్థి డాల్విన్ తల్లిదండ్రులను పరామర్శించేందుకు ఆ రాష్ట్ర ఎంపీలు రాధాకృష్ణన్, సదాశివన్ మార్చురి దగ్గరకు వచ్చారు. మృతుల కుటుంబ సభ్యులను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పరామర్శించారు. కాగా ప్రమాద ఘటనలో మరింత మంది విద్యార్థులు మృతి చెంది ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి నుంచి విద్యార్థులు కోచింగ్ సెంటర్ ముందు బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అటు ప్రమాద ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనకు సంబంధించిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. बच्चों का तेरा कौन? बच्चों का तेरा कौन?